హలో వ్యూయర్స్, టాలీవుడ్లో ఎక్కువ ఫ్యాన్ బేస్ కలిగిన కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. టాలీవుడ్లో ఇతర హీరోల కంటే మెగా హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రకంగా ఎక్కువే అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెగా ఫ్యాన్స్ మాత్రం ఖుషీలో ఉన్నారని చెప్పొచ్చు. 2024లో మెగా ఫ్యాన్స్కి అటు సినిమా పరంగా ఇటు రాజకీయ పరంగా అన్నీ గుడ్ న్యూస్లే అని చెప్పొచ్చు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో తాను పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచింది. అదే టైంలో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. మెగా బ్రదర్స్లో ఒకరైన నాగబాబు నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే తాజాగా నాగబాబుకి ఏపీ క్యాబినెట్లో చోటు కన్ఫర్మ్ అయింది. ఆయనకు ఏ మినిస్ట్రీ ఇస్తారు అనే అంశంపై క్లారిటీ లేకున్నా క్యాబినెట్లో మాత్రం చోటు కన్ఫర్మ్ కావడంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సంవత్సరం మొత్తంగా చూస్తే 2024 తొలినాళ్లలోనే చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. 2006లో చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అయితే 2024లో దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్ అవార్డు రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఇక 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన టైంలో మెగా ఫ్యాన్స్లో అంతులేని ఆనందం కనబడింది. ఇప్పుడు తాజాగా నాగబాబుకి ఏపీ క్యాబినెట్లో సీటు కన్ఫర్మ్ కావడంతో ఒకే కుటుంబం నుంచి ఏపీలో డిప్యూటీ సీఎం మరో క్యాబినెట్ పదవి దక్కిందని చెప్పవచ్చు. ఇక్కడే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే నాగబాబుకి క్యాబినెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ ఆయన 6 నెలల్లో రూల్స్ ప్రకారం ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉప ఎన్నికలు ఎక్కడా లేవు కాబట్టి నాగబాబు రానున్న 6 నెలల్లో ఎమ్మెల్సీ కావడం కూడా కన్ఫర్మ్ అయినట్టని చెప్పవచ్చు. ఇవన్నీ ఈక్వేషన్స్ చూసుకుంటే 2024లో మెగా ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారని చెప్పవచ్చు.